హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మౌనీస్ వెల్. ఈరోజు నేను మీకోసం దిబ్బ రొట్టె తీసుకొచ్చానండి. అది కూడా హెల్తీ వేలో. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 6, 7 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు. నేనైతే దిబ్బ రొట్టె కోసం ఇట్లాగా ఇడ్లీ పిండి తీసుకున్నానండి. పులియబెట్టింది. ఇంకా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇట్లా సన్నగా చాప్ చేసుకున్నాం కదా. ఇడ్లీ పిండిలో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేద్దాము. మనము హెల్త్ కోసం ఇట్లాగా రాగి పిండి తీసుకుంటే మనకి ఇన్స్టెంట్‌గా ఐరన్ ఇంకా కాల్షియం వచ్చేస్తుందండి. అలాగే గోధుమ పిండి కూడా తీసేసుకుందాము. ఫైబర్ ఉంటుంది దాంట్లో చక్కగా. ఇప్పుడు మనం ఫస్ట్ గోధుమ పిండిని ఇడ్లీ పిండిలో వేసేద్దాము. రాగి పిండి మాత్రం కంపల్సరీగా ఇట్లాగా వాటర్‌లో లంప్స్ లేకుండా మెత్తగా కలుపుకున్నాకే వేసుకోవాలి. గరిటెతో కన్నా చేత్తో మాత్రమే ఇట్లాగా కింద నుంచి పైకి ఉండలేకుండా కలుపుకొని, ఇప్పుడు మనం దాంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని యాడ్ చేసేద్దాము. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకుండా చూసుకోండి. ఒక ప్యాన్‌లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా పొగలొస్తున్నప్పుడు మాత్రమే గుంట గరిటెతో ఇట్లా చూపిస్తున్న విధంగా పిండిని మొత్తం ఇట్లాగా పరుచుకోవాలనమాట. మరీ పలచగా వేయకూడదు. దిబ్బ రొట్టె కాబట్టి కొంచెం మందంగానే వేయాలి. ఏసేసి ఇట్లా మంచిగా మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది. చూసారు కదా సూపర్‌గా రెడ్డిష్ కలర్‌లో ఎట్లా అయిపోయిందో మీకు దిబ్బ రొట్టె అనేది. క్రిస్పీగా ఉంటుంది బయటికి. లోపలేమో మెత్త మెత్తగా ఉంటుంది. రాగి పిండిని కూడా యూజ్ చేశాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఫ్లేవర్స్‌ని మీరు యాజ్ ఇట్ ఈజ్ ఇట్లాగా మాత్రమే ఎంజాయ్ చేసేసేయొచ్చు. వితౌట్ ఎనీ కొబ్బరి చట్నీ ఆర్ పల్లి చట్నీ. మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా గోధుమ పిండి, రాగి పిండి ఇంకా పొట్టు మినపప్పుతో మాత్రమే యూజ్ చేసిన ఇడ్లీ పిండి. ఈ దిబ్బ రొట్టె మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి హెల్తీ దిబ్బ రొట్టె కోసం. థ్యాంక్ యూ.